ఏమైందిరా డల్గా ఉన్నావు? మా కాలేజ్లో కల్చరల్ ఈవెంట్ ఉంటే నేను నేచర్ మీద క్రియేటివ్గా ఒక డ్రాయింగ్ గీసానమ్మా. అది మా క్లాస్లో ఒక అమ్మాయి చూసి సేమ్ కాపీ కొట్టేసి నాకన్నా ముందే టీచర్ దగ్గర ప్రెజెంట్ చేసేసింది. అందరూ తనని అప్రిషియేట్ చేశారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు నేను చూపిద్దామన్నా తనని చూసి కాపీ కొట్టాను అనుకుంటారు కదా, అందుకే ఆగిపోయాను. సరే, నీకు ఒక కథ చెప్తాను, వింటావా? ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుందంట. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వెంతో కష్టపడి పువ్వు దగ్గర నుంచి సంపాదించిన తేనెని మనిషి పట్టుకెళ్ళిపోతున్నాడు కదా, నీకేమీ బాధగా లేదని అడిగిందంట. అప్పుడు తేనెటీగ ఏం చెప్పిందో తెలుసా? తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనెను దొంగలించగలడేమో కానీ నా కళను దొంగలించలేడు కదా. మళ్ళీ తిరిగి సంపాదించుకోగల నమ్మకం నాకున్నప్పుడు బాధపడుతూ కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలని సమాధానం ఇచ్చిందంట. అర్థమైంది కదా? మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎవరేం చేసినా పట్టించుకోకుండా తిరిగి ప్రయత్నం చేయాలి.